కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక యార్లగడ్డ వెంకట సుబ్బారావు లైన్స్ భవనం నందు అమలాపురం సామలకోట బేవరేజ్ హమాలీస్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర మహాసభలను ఆదివారం ఉదయం నుండి ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, బేవరేజ్ హమాలీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, హమాలీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్ ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం మదన్మోహన్, కార్యదర్శి విపర్తి కొండలరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని బేవరేజ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజ్ హమాలీస్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. బేవరేజెస్ డిపోస్ హమాలీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించడం లేదని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజ్ హమాలీస్ యూనియన్ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా వెళ్ళని చెప్పి మనం తెలియపరచాం. ఇంకో డిపో, గుంటూరు డిపో లోపలగా ఐఎన్టీ స్టూడియో లోపల, కానీ మనకి రాష్ట్ర సంఘం ఏడు డిపో సమస్య వచ్చింది కాబట్టి ఆ 7 డిపో సమస్య గురించి చెప్పాను. కె ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, ఏపీఎస్ బీసీఎల్ అండ్ ఐఎంఎఫ్ఎల్ డిపోస్ హమాలీ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. బేవరేజెస్ హమాలీలకు సంబంధించిన 5వ మహాసభని ఈరోజు ఘనంగా కాకినాడ జిల్లా సామర్లకోట డిపో, అమలాపురం డిపోలు 2 సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో 17 డిపోలకు సంబంధించిన యూనియన్ ప్రతినిధులు ఈ మహాసభకి హాజరయ్యారు. ఈరోజు రాష్ట్రంలో సుమారు 6.5 లక్షల మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ శ్రమ ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, స్థానిక సంస్థలకి కోట్లాది రూపాయలు వీళ్ళ వీపుల మీదుగా, నెత్తి మీదుగా, భుజాల మీదుగా ఆదాయం సమకూరుతూ ఉంది. కానీ వీళ్ళ భవిష్యత్తు కోసం, వీళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఒక్క నయా పైసా కూడా ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయించడం లేదు. ప్రమాదాలు జరిగితే పట్టించుకునే దిక్కు లేదు, సెలవులు లేవు, పని గంటలు లేవు. ఈ రకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఈ అవస్థల నుంచి గట్టెక్కించండి మహానుభావ అని చెప్పేసి ప్రభుత్వాలకి మొరబెట్టుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, జెండాలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. కానీ ముఠా కార్మికులు కానీ, హమాలీలు, జట్టు కార్మికులు, కళాశీ కార్మికుల జీవితాల్లో మాత్రం ఏ విధమైన మార్పు రావడం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఓట్లు వచ్చినప్పుడు దండాలు, దశకాలు పెడుతున్నారు, ఇళ్లకొచ్చి మొక్కుతున్నారు. కానీ కోట్ల వేలాది రూపాయలు ఓట్లు కొనుక్కున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మందు చూపుతున్నారు. కానీ హమాలీలు ఎదుర్కొనే సమస్యల కోసం ఒక్క పరిష్కార మార్గం కూడా చూపండి. నిజంగా హమాలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం అవ్వగలిగితే బ్యాంకులు మూతపడే పరిస్థితి వస్తుంది, వ్యాపారాలు మూతపడే పరిస్థితి వస్తుంది. ప్రజల 5 ఏళ్ళు నోట్లో పోతాయంటే ముఠా కార్మికులు పనిచేయబట్టే జరుగుతుంది. కోట్లాది రూపాయలు ఆదాయం చూసుకున్నటువంటి పాలకులు, స్థానిక సంస్థలు హమాలీల బాగు గురించి, హమాలీల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముఠా కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నాం. వెల్ఫేర్ బోర్డు వస్తే ముఠా కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ, గుర్తింపు కార్డు, ప్రమాద బీమా, పని భద్రత దొరుకుద్దని చెప్పేసి ముఠా కార్మికులు భావిస్తున్నారు. కానీ 14 నెలలైన ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ, మంత్రివర్గం కానీ ఒక్కరోజు కూడా దీని మీద చర్చ జరపట్లేదు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎజెండాని చర్చించండి, దాని విధి విధానాలు రూపొందించండి. ఇప్పటికైనా ముఠా కార్మికులకు ఒక చట్టం చేయండి. మీరు కనుక చట్టం చేయకపోతే రాబోయే రోజుల్లో బేవరేజ్ హమాలీలే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ గోడౌన్లో ఉండేటువంటి లక్షలాది మంది ముఠా కార్మికులు సిఐటియు పొడగట్టుద్ది. పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుద్ది. రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 5 ఏళ్ళు లోపలికి వెళ్తాయి.
అట్లా ఉంది ఈరోజు మన ప్రభుత్వ వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థకి జీవం వస్తుంది, ఎందరో అందిస్తుంది ఎవరంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వాళ్ళు మనమే, మన బేవరేజ్ కార్మికులు. మరి మన కోసం మీ పాలకులు ఆలోచిస్తున్నారా? ఎవరికేసాం? మనల్ని ఎవడైతే తంతాడో, మన గురించి ఎవడైతే మాట్లాడో వాడికే ఓట్లు వేసి పంపించామా లేదా? మన ఓట్లతో అడుగుతున్నారు, మన ఓట్లతో అడుగుతున్నటువంటి వాడు నువ్వేమో 60 ఏళ్ళు వచ్చే తప్ప ఇప్పుడు మనం పని చేస్తుంటాం అనుకోకుండా ఎవరికో కాళ్ళు చేతులు ఎరుగుతాయి. కుంటోడు అయిపోయాడని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటే డబ్బులు వస్తాయి, పెన్షన్. లేకపోతే 60 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తాడు. లేకపోతే పని చేయలేని పరిస్థితి వస్తుంది, పెన్షన్ వస్తుందా? పని చేయలేకపోతే. కానీ అదే ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే, ఒక మినిస్టర్ అయితే 5 ఏళ్ళు ఆడు కూర్చొని వచ్చేసారు. ఆడికి 30 ఏళ్ళు ఉంటా, 25 ఏళ్ళు ఉంటా, ముడి గడుకోకపోయినా ఆడికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఆడు పుట్టుకమంటే ఆడు పెళ్ళం బతికినంత కాలం పెన్షన్ వస్తుంది. వస్తారా? మరి అట్లాంటి సౌకర్యాలు వాళ్ళకుండే ఈ దేశ సంపద కోసం, ఈ దేశంలో ప్రభుత్వాలు నడవటానికి కావలసినటువంటి డబ్బులు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మనలాంటి బాధలు కష్టాలు మనకెందుకు పెన్షన్ లేదు, మనకెందుకు కనీస వేతనాలు లేవు, మనకెందుకు పరిభద్రత లేదు, మనకెందుకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు? ఎందుకు లేదు? ఇవన్నీ చేయాల్సినటువంటి చట్టసభలు, పార్లమెంటు అసెంబ్లీ. అందరికి ఉద్యోగ భద్రత ఉండాలంటే ఎక్కడ చట్టం చేయాలి? దేశం అంటే పార్లమెంట్, అదే మన రాష్ట్రానికి అయితే అసెంబ్లీలో చేయాలి. మరి అక్కడికి వెళ్తున్నాడు, ఆ గురించి మాట్లాడుతున్నారా? నీ ఓటు దేనికి ఉపయోగపడుతుంది? మనం ఓటు చేస్తున్నాం, వాడు కూడా అన్నాడు. ఇప్పుడు అడిగితే ఎందుకని గురించి ఎందుకు పట్టించుకోవాలి, నా గురికి ఓటేసారా?